19 బంతుల్లో హాఫ్ సెంచరీ. బౌలర్లు ఎవరైనా సరే బంతి ఎక్కడ పడినా బౌండరీకి పంపించడం కేవలం కొన్ని నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అసలు ఈ ఇన్నింగ్స్లో ఏముంది, ఎన్ని సిక్స్లు కొట్టాడు, ఎందుకు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ మొత్తం ఈ యువ ఆటగాడి గురించే మాట్లాడుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు BAK స్పోర్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది యువ భారత్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రీజ్లోకి వచ్చిన మొదటి బంతి నుంచే వైభవ్ దూకుడు చూపించాడు. డిఫెన్స్ కంటే అటాకింగ్కే ప్రాధాన్యం ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్లు అయినా స్పిన్నర్లు అయినా ఎవరిని వదలలేదు. అద్భుతమైన టైమింగ్, పవర్ ప్లే, షార్ట్ సెలక్షన్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రేక్షకులను లేచి నిలబడి చప్పట్లు కొట్టేలా చేశాడు. ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకత ఏమిటి? ఒత్తిడిలో కూడా దూకుడును తగ్గించలేదు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ మొమెంటంను మార్చేశాడు. గ్యాపులు చూస్తూ బౌండరీలు సాధించాడు. భారీ సిక్స్లతో ప్రత్యర్థి బౌలర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఇది కేవలం హాఫ్ సెంచరీ కాదు, ఒక డామినేషన్. ఈ ఇన్నింగ్స్ తర్వాత మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్కు మరో స్టార్ బ్యాటర్ దొరికాడు, భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లు ఆడే సామర్థ్యం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రదర్శనలు కొనసాగితే భారత్ జట్టులో స్థానం దక్కడం పెద్ద విషయమేం కాదు. IPL మరింత విలువ పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో కూడా త్వరలోనే తన ముద్ర వేయగలని అభిమానులు ఆశిస్తున్నారు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ, ఇది కేవలం ఒక రికార్డు మాత్రమే. భారత్ క్రికెట్కు మరో గొప్ప యువ ఆటగాడు సిద్ధంగా ఉన్నాడని సంకేతం. మీ అభిప్రాయం ఏమిటి? వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో టీమిండియా స్టార్ అవుతాడా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ డిస్కషన్ కోసం BAK స్పోర్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.